अफसोस के साथ कहना पड़ता है कि यह इलाका आज भी बुनियादी सहूलतों से मुकम्मल तौर पर महरूम। इस इलाके में तकरीबन 300 मकानात मौजूद है। ना तो इसमें सड़कें हैं, ना ही नालियां और ना ही सफाई का कोई इंतजाम। बारिशों के बायस अब इन घरों की तरफ जंगली झाड़ियां उगाई है, घास फूस तक पहुंच चुकी है, जिसके नतीजे में मौसी जानवर घरों में दाखिल हो रहे हैं। यह कोई मामूली खतरा नहीं है। अब तक कई अफराद सांप के काटने का शिकार हो चुके हैं। यहाँ तक कि एक शख्स अपनी जान से भी हाथ धो बैठा है। इन मसाइल पर आवाज़ बुलंद करते हुए आज आटो नगर के रिहायशियों ने बोधन के सब कलेक्टर विकास महातो से मुलाकात की और बाकायदा एक तहरीरी याददाश्त पेश करते हुए इलाके में सड़कों की तामीर, नालियों की निकासी और सफाई के फौरी इक़दामात का मुतालबा किया। एमएलए सार కూడా నమస్తే చేస్తున్నాము, కౌన్సిలర్ సార్ కు కూడా నమస్తే చేస్తున్నాము। మా గల్లీ పరిస్థితి కొద్దిగా పట్టించుకోమను, మా గల్లీలో మనం కొద్దిగా రోడ్డు మోరీలు చేస్తే వాళ్ళకు అంతే ధన్యవాదాలు। इगा मशीन है, मैं 1 नंबर वार्ड से आई हूँ। वहाँ सांपों का वो बहुत डर लग रहा हमारे को। घरों में सांप आ जा रहे, किचन में आ जा रहे, छोटे बच्चों के शू में आके बैठ जा रहे, उनके क्या टिफ़िन बॉक्स के बुट्टी में आके बैठ जा रहे। वहाँ पर किधर भी हम बोधन को आए तो कभी शाम को के घर को गए तो हमको डर लग रहा, हम लाइटां लगा के जा रहे, देखते हुए जाना पड़ रहा है। ऐसा छोटे चीज़ कुछ सांपा वगैरह सीढ़िया में है क्या कि बोल के हम अंदर जा नहीं सक रहे, घर में आके घुस जा रहे, हमारे सज्जे में आके घुस जा रहे, फूलों के झाड़ों में रह रहे, कहाँ भी हाथ रखना बोले तो बिच्छुआ रह रहे, कुछ भी डर लग रहा है हमारे को। ऑलरेडी एक सिक्कल करूँ की एक आंटी है, उनको सांप डसा, उनका डेथ भी हो गया। रिसेंटली एक औरत को सांप काटा, उनका ट्रीटमेंट चल रहा। दोनों तीनों को काटा भी, उन्होंने अच्छे होके थोड़ा भगवान के शुक्र से अच्छे बच गए। ऐसा हमारी परिस्थिति है। आटो नगर में कंपलसरी सब कलेक्टर साहब को हम विनती कर रहे हैं, उन्हें कंपलसरी आना, हमारा परिस्थिति देखना, उनको हम हमारा रोड और ड्रेनेज है उन्हें कर दिए तो सर हम उनको हम धन्यवाद रहते, पूरा जन्म तक हम उनको रिक्वेस्ट कर ले रहे उतना ही। ఒకటిలో ఉన్న ఆటో నగర్ కాలనీ నుంచి వచ్చినాము। మేము గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం। ఏందనగా కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ప్లాట్లు 20 ఏళ్ల కిందట ఇచ్చిన ప్లాట్లు అవి, ఆయన హయాంలో ఇచ్చిన ప్లాట్లు ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ అవ్వలేదు। అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు అక్కడ ఆవాసం ఉంటున్నారు, కానీ ఎట్లాంటి దుస్థితి ఏర్పడిందంటే జనజీవనం అక్కడ జీవించడం చాలా కష్టతరంగా మారింది। అంతేకాకుండా అటు రోడ్ల వ్యవస్థ తీశారు కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు। చిన్న తేలికపాటి వర్షానికి ఆ రోడ్లు బురదమయంగా ఉంది। రీసెంట్గా గుంతలు రోడ్లకు ఏర్పడి 2 కాళ్ళు ఫ్రాక్చర్ కూడా జరిగింది। ఆ చుట్టుపక్కల గడ్డి పెరగడం వల్ల అది మళ్ళీ పాములు 2-3కి కరవడం జరిగింది। ఆ పాములు తీసుకుంటున్న ట్రీట్మెంటు ఆల్రెడీ అందులో ఒకరు డెత్ అయిపోయారు, 2 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు। కాబట్టి మేము ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాము। ఇటువైపు బోధన వచ్చినప్పుడు అయ్యా మా కాలనీ వైపు ఒక దృష్టి సారించండి, ఒకసారి వచ్చి చూడండి, మా సమస్యలు పరిష్కరించండి। అలాగే బోధన్ సబ్ కలెక్టర్ గారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము। అదే సమస్యను ఒకసారి రండి సార్, మేము దయచేసి మేము ఎట్లా జీవిస్తున్నాము, ఎట్లా ఉంటున్నాము ఆ కాలనీలో, ఆ బురదలో ఆ వర్షం పడితే మొత్తం నీళ్లు నిండిపోతున్నాయి, పక్కన ఇళ్లలో అసలు బయట నడవడానికి స్థలం లేదు, అడుగు పెట్టుదామంటే పాములు భయం ఉన్నది। భయం ఉన్నది కాబట్టి ఆ ఇంటర్నల్ రోడ్లకు మొరం లేదు, మెయిన్ రోడ్లకు మొరము లేదు, కనీసం మొరం కూడా ఇప్పటివరకు వేసిన దుస్థితి లేదు। అందుకనే సబ్ కలెక్టర్ గారికి కూడా మేము విన్నపం చేసుకుంటున్నాము। అయ్యా మా ఒకసారి వచ్చి మా దిక్కు వచ్చి ఒకసారి దృష్టి సారించండి। అలాగే బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా విన్నపము ఏందనగా మొత్తం బోధన్ వార్డు మొత్తం ఆయన చేతిలో ఉంటుంది కనుక ఆయన కూడా వచ్చి ఒకసారి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాధికారులను కోరుతున్నాము।